మా గమ్యస్థానము దగ్గరగుచుండినది. ఇంగ్లీష్, అరబిక్ భాషలలో ప్రకటన చేయబడింది. మా కుర్చీలకున్న బెల్టులను బిగించుకోవాలని హెచ్చరిక ఇవ్వబడింది. సలీమా నా బెల్టును బిగించింది. ఆమె సరిగా బిగించిందా లేదా అని నాన్నగారు తనిఖీ చేశారు. కిటికీలో నుండి ఎడారి కనబడుచున్నది. అంతా ఇసుకే. ఇసుక దెబ్బలపై వీస్తున్న గాలులు ఇసుకను చెదరగొడుతున్నాయి. దూరమున కొండలు కనిపిస్తున్నాయి. ఆ తరువాత మా క్రింద ఒక పెద్ద పట్టణము కనబడింది. విశాలమైన రోడ్లు, ఎత్తైన కట్టడములు, ఆ తరువాత చెట్లు, పచ్చని తోటలు కనబడ్డాయి. చూసావమ్మా, నీరనేది ఎడారినెలా మార్చగలదో. కొద్ది సంవత్సరాల క్రితమే వాదీ ఫాతిమా అను స్థలము నుండి పెద్ద గొట్టముల ద్వారా ఇక్కడికి నీటిని తెచ్చారు అని నాన్నగారు వివరించారు. నేను అవునన్నట్లు తల ఊపాను. ఎడారిలోని నూనె బావులు ఈ ప్రాంతమునెట్లు ఐశ్వర్యవంతము గావించాయో పాఠాలలో నేర్చుకున్నాను. పూర్వము ఇక్కడి ప్రజలు నిరుపేదలు, వెనుకబడినవారు. వ్యవసాయము చేస్తూ మట్టి గోడలతో కట్టబడిన ఇండ్లలో నివసించేవారు. వారు స్థిర నివాసము లేక ఎల్లప్పుడూ సంచారులై గుడారములలో నివసించేవారు. ఆ దినములలో సంవత్సరముల తరబడి వర్షము కురిసేది కాదు. మా విమానము భూమికి చేరింది. విమానాశ్రయంలో మా నాన్నగారి స్నేహితుడైన షేక్ గారు తన షవర్లే కారుతో మమ్మను కలుసుకోవడానికి వచ్చారు. ఈయనకు 8 భార్యలు. వీరు విశాలమైన భవనములలో నివసించేవారు. వీరు 13 మంది కుమారులను, 5 కుమార్తెలను కలిగి ఉన్నారు. షేక్ గారికి స్వంత నూనె బావి ఉండినది. ఈ కుటుంబము సుఖ సంపదలతో తులతూగుచుండినది. దీనితో పాటు ఈయన పశు సంపద కలిగిన పెద్ద భూస్వామి. షేక్ గారి ఆదరాభిమానాలను పొందుచున్నప్పుడు వారి జీవిత విధానములను గమనించగలిగాను. ఆయన తన భార్యలైన ఫాతిమా, జోరా, రబియా, రుఖాయాలను మిగిలిన వారిని వరుసగా నాకు పరిచయం చేశారు. నా భార్యలందరూ నాకు సమానమే అని షేక్ గారు చెప్పారు. ఖురాన్లో అనేక మంది భార్యలను కలిగిన వారికి ఇదొక షరతు. మా ప్రవక్తకు చాలామంది భార్యలుండినారట. అందరినీ సమానముగా చూచుకొన్నాడట. కానీ సామాన్య ప్రజలకిది అసాధ్యమని, మా వంశంలో ఒక భార్యను మించి వివాహమాడరాదని హెచ్చరించారు. కానీ మా షియా వంశంలో బహుభార్యాత్వము అందరికీ అలవాటుగా ఉండినది. ఈ ఇంటి కుమార్తెలలోని జ్యేష్ఠ పుత్రిక వయసు 18 సంవత్సరములు. తర్జుమాకై బిల్క్విస్ అను ఆమె నియమించబడింది. నాకు నా పనికత్తెలకు ఒక గదినిచ్చారు. స్త్రీలమైన మేము మెల్లగా స్త్రీలుండు భాగమునకు వచ్చాము. వారు నన్ను అనేక ప్రశ్నలు అడిగారు. పాకిస్తాన్లో రోడ్లు, పట్టణములున్నాయా? అక్కడ ఆహారపు అలవాట్లేమిటి? ఏమి కూరగాయలను పండిస్తారు? ఆడపిల్లలకు పాఠశాలలున్నాయా? మీరెల్లప్పుడూ ఇదే రకమైన వస్త్రములను ధరిస్తారా? వారి ప్రశ్నలన్నింటికీ నేను జవాబిచ్చాను. వారు పాకిస్తాన్ను చూడడానికి వస్తామన్నప్పుడు నేను బహుగా సంతోషించాను. మీ జీవితం ఇక్కడ ఎలా గడుపుతారు? దినమంతా ఏమి చేస్తారు అని నేను కూడా తిరిగి ప్రశ్నించాను. వారు మేము ఏ పని చేయమని చెప్పారు. షేక్ గారు తన భార్యలు, కుమార్తెలు కూడా ఏ పని చేసేవారు కాదు. కబుర్లాడుట, టెలివిజన్ చూచుట, అరబ్బీ, ఆంగ్ల కథల పుస్తకములను చదువుటయందు కాలము గడిపేవారు. వారు ఆశించినవన్నీ దొరుకుట వలన సంతోషముతో నిండియున్నట్టున్నారు. వారు బజారుకు వెళ్ళి వారికి కావలసినవి కొనుగోలు చేయడానికి బిల్క్విస్ వారి వెంట వెళ్ళేది. డబ్బు లెక్కలన్నీ తానే చూచుకునేది. షేక్ గారి భార్యలకు తమ భర్తను సంతోషపరచడమే వారి జీవితం ముఖ్యోద్దేశము. వారు నల్లని బుర్ఖాలు ధరించి అవసరమైనప్పుడు బజారుకు, ఆసుపత్రికి బిల్క్విస్తో వెళ్ళేవారు. గదిలో సోఫాలున్నా వారు చలువరాతి నేల మీదనే కూర్చుండుటకిష్టపడేవారు. దగదగా మెరిసే ఎంబ్రాయిడరీ చేయబడిన కఫ్తాన్లు ధరించేవారు. విలువైన ఆభరణములతో ఇంగ్లాండు, అమెరికా దేశముల నుండి తెప్పించబడిన అందమైన వస్త్రములను పాశ్చాత్యుల వలె ధరించేవారు. వారి గదులు పరిమళ ద్రవ్య సువాసనలతో నిండియుండేవి.
రాత్రి పడకకు వెళ్ళకముందు నాన్నగారిని కలుసుకుని కొద్ది నిమిషాలు మాట్లాడగలిగాను. షేక్ గారి వయసు 65 సంవత్సరములట. కానీ ఆయన చూడడానికి అలా కనిపించరు. ముఖములో ముడతలు లేవు. ఆయన ప్రాచీన, నవీన, నాజూకుల రెండింటినీ మిళితముగా కలిగి ఉన్నారు. అతిథి సత్కారము ఆయనకు మిక్కిలి ప్రియము. పొగ త్రాగుట, టీ సేవించుట, అరబ్బీ సంగీతమును వినుట ఆయనకిష్టము. ఈ సంగీతమును అందరికీ వినిపించాలనే ఆశతో వారికి ఇష్టమున్నా లేకున్నా ప్రతి గదిలోనూ వినబడినట్లు ఏర్పాట్లు చేశారు. ఇంటిలోని సుఖ సంతోషములను అందరూ అనుభవించాలని ఆయన కోరారు. భోజన సమయములలో ఒక గొర్రెపిల్లను వధించేవారు. చెప్పులను భోజన గది బయట వదలాలి. గది చుట్టూ అమర్చబడిన మెత్తని దిండ్లను, పర్షియా దేశపు తివాచీలను ఆనుకుని కూర్చునేవారు. స్త్రీలకు పురుషులకు వేరువేరు భోజన గదులున్నాయి. సువాసనలతో కూడిన భోజనము, వేడివేడి మాంసము, కాయగూరలు, చపాతీల వంటి రొట్టెలు, పుడ్డింగ్ లేక హల్వా మొదలగునవి పెద్ద పల్లెములలో ప్రతివారు కావలసినంత వడ్డించుకుని తమ కుడి చేతితో భుజించేవారు. నేను దిండుల కానుకుని కూర్చోలేక నా గదిలోనే భోంచేస్తానన్నాను. అంతమంది నన్ను గమనిస్తుంటే నేను తినలేను. షేక్ గారు నేను కోరినట్లే దానికి అనుమతించారు. అందమైన తివాచి, పచ్చని మొక్కలు, గుండ్రని కిటికీ, పెద్ద నిలువుటద్దము, అత్యాధునికమైన స్నానపు గదితో నా గది అత్యంత సౌఖ్యవంతముగా ఉండినది. అరబ్బీలకు ఆతిథ్యం అనున్నది ఎంతో ప్రాముఖ్యమైనది. పూర్వము ఎడారి ప్రాంతములో జీవితము మిగుల కష్టతరముగానున్న కాలములో బెడూలిన్లకు స్థిర నివాసము లేనివారు గుడారములలో నివసించేవారు. ఆతిథ్యము తప్ప వేరొక దిక్కులేదు. కానీ వీరు మనసారా అతిథులను ఆహ్వానించి 3 దినముల తరువాతనే అతని పుట్టు పూర్వత్తరాలు ఏ పని మీద వచ్చారో విచారించేవారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎంతో వృద్ధి చెందిన తరువాత కూడా ఈ షేక్ గారు గతకాలపు అతిథి ప్రేమను కనుపరిచారు. మేము ఆయన యొద్దనున్నంత కాలము తన గృహంలోని సదుపాయములతో పాటు కారును, డ్రైవరును మాకు అందుబాటులో నుంచారు. దాని ద్వారా అందమైన యోద్ధా పట్టణమును చూచే తరుణము లభించింది. నాన్నగారు, డ్రైవర్ ఖాజీ ప్రక్కన కూర్చున్నారు. వెనుక సీటు తెరలతో ఉండింది. కిటికీ తెరలు ప్రక్కకు లాగి ఊరిని చూశాను. అది పండుగ నెల కదా. నౌకలలో, విమానములలో వచ్చిన యాత్రికులతో పట్టణము నిండియుండింది. డ్రైవర్ అజీజ్ వీధిలోనున్న 10 అంతస్తుల ఆఫీసు భవనమును చూపించాడు. వీధులలో పెద్ద అమెరికన్ కార్లు, వాటిని రాసుకుంటూ మూటలు మోయుచున్న గాడిదలు వెళుతున్నాయి. అటు తరువాత కాఫీ గింజలు మొదలు తివాచీల వరకు మక్కా నుండి తేబడిన పవిత్ర జలము, పాశ్చాత్య దేశపు సరుకులు దొరుకు సుక్ అను రోడ్డు ప్రక్క బజారును చూశాము. పాత పట్టణం యొక్క కట్టడములకు బాల్కానీ, మిద్దెలు, వరండాలు, కట్టకట్టాలు ఉన్నాయి. వీటి సందులలో నుండి మహమ్మదీయ కుటుంబములలోని స్త్రీలు రోడ్ల సందడిని చూచేవారు. ఇప్పుడు ఊరు బయటకు వ్యాపించుచున్నది. కొత్త గృహములు కట్టుచున్నారు. నూనె బావులను కనుగొనక ముందు కరువు, పేదరికము మరి ఇతరమైన సమస్యలు తాండవించుచుండినాయి. కానీ మాకు నూనె దొరుకుట వలన మంచి ఆహారము, పిల్లలకు మంచి పాఠశాలలు ఉన్నాయని ఖాజీ చెప్పాడు. నూనె బావుల నుండి నూనెను తీయడాన్ని చూసాము. కానీ ఆ వాసన నాకు పడలేదు. ఇక మేము మక్కాకు ప్రయాణమయ్యాము. షేక్ గారు మీరు సౌఖ్యముగాను ఘనముగాను ప్రయాణించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. డ్రైవరును కూడా వాడుకొనండి అన్నారు. అంతటా నాన్నగారు మీరు ప్రేమతో, దాతృత్వముతో మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు అని ఆయనకు వందనములు చేశారు. షేక్ గారికి తన అతిథులందరికీ ఇలా చేయడం అలవాటే. కానీ ఆయన నాన్నగారికి పాత మిత్రుడైనందున ఆయనకు చేయడం మరింత సంతోషము. అంతేగాక పాకిస్తాన్ మంచి మేలు రకమైన గొర్రెలకు, మేకలకు ప్రసిద్ధి చెందినదొకటచే వాటిని నాన్న దగ్గర కొనేవారు. ఇలా వ్యాపార సరళిలో ఆయనకు బహు పరిచయస్తులగుట వలన ఆయన మమ్మను ప్రత్యేకముగా చూశారు.
మరునాడు వేకువజామునే నమాజు ముగించి మక్కాకు ప్రయాణమయ్యాము. అక్కడ మేము చూడవలసినవన్నీ చూడాలని మా ఆశ. 4 కార్లు ఒకదాని ప్రక్కనొకటి పోవునట్టి విశాలమైన రోడ్లు నిర్మించబడ్డాయి. ఈ రోడ్లు వేల కొలది యాత్రికులను కొనిపోవుచున్న టాక్సీలు, ట్రక్కులు, బస్సులతో చూడముచ్చటగా ఉన్నాయి. అక్కడి నుండి మక్కాకు 45 మైళ్ళ దూరము. అనేకులు సూర్యుని తీక్షణ వేడిమిని భరించడానికి సిద్ధపడిన వారై కాలినడకన ప్రయాణించారు. వారు పరైనందున కాలినడకను కోరుకునలేదు గాని హాగరు, ఇష్మాయేలుల కొరకు ఒక ఆశ్రయమును వెదకడానికి అబ్రాహాము ఈ ప్రయాణము చేశాడట. అబ్రాహాము పడిన కష్టములను వీరును అనుభవించాలని ఆశించారు. అవిటి దాననైనందుకు ఒక్కసారి మాత్రమే సంతోషించాను. లేకపోతే ఆ మండుటెండలో నేను కూడా మలమల మాడి ఉండేదాన్ని. నేనిలా తలంచడం తప్పు. ప్రాణమును సహా అర్పించే త్యాగము, సమర్పణే హజ్ యాత్ర యొక్క భావము. మార్గమంతటనున్న కులాయిలను, విద్యుత్ దీపాలను చూపిస్తూ డ్రైవరు కాజీ రాజుగారు ప్రయాణికుల అర్థమై మార్గమంతా విద్యుత్ దీపములను మరియు త్రాగునీటి వసతులను ఏర్పాటు చేశారు. ఆయన ప్రతి సంవత్సరము పండుగ మాసమున తానే స్వయముగా తన మంత్రులతోనూ ప్రభువులతోనూ వచ్చి యాత్రికులకు స్వాగతము చెబుతారు అన్నాడు. ఇక మక్కా 15 మైళ్ళ దూరమున్నది. మహమ్మదీయులు మాత్రమే ఈ హద్దు దాటవచ్చును అను హెచ్చరిక బోర్డులు కనబడ్డాయి. సిపాయిలు అక్కడ తుపాకీలతో నిలిచియుండి యాత్రికుల అనుమతి పత్రములను తనిఖీ చేస్తున్నారు. మా డ్రైవరు ఈ సిపాయిలకేదో చెప్పగానే వారు మా కారును పోనిచ్చారు. ఇక కొండనెక్కాలి. రాతి కొండ మీద రోడ్డు నిర్మించబడింది. తెల్లని అంగీలు ధరించిన అనేక మంది యాత్రికులను దాటి వెళ్ళవలసి వచ్చింది. సారా తన దాసి అయిన హాగరును ఆమె తన ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు అబ్రాహాము నడిచిన దారిలో నడుచుచున్నామంటూ యాత్రికులు ఆ కష్టమైన మార్గంలో నడుస్తున్నారు. అల్లా తప్ప వేరొక దేవుడు లేడు. అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ అను పవిత్ర ఖురాన్ ప్రార్థనలు వల్లించుచుండినారు. తరువాత మేము ఒక కొండను దాటగానే ఉదయ కాంతికి మిలమిలా మెరిసే తెల్లని పవిత్ర పట్టణము కనిపించింది. డ్రైవరు కారును ఆపాడు. యాత్రికులు వల్లించు విధముగా అప్రయత్నముగా మా పెదవులు కూడా క్రింది మాటలను వల్లించాయి. లబ్జాయక అలహుమ్మా లబ్జాయక. అల్లా, నేను మీ సేవకుడును, చిత్తగించుము. మీకు సమానులెవ్వరూ లేరు. సహకారి మీకు అక్కరలేదు. మీ చిత్తము చేయుటకు ఇదిగో నేను సిద్ధము. మహిమ, ఐశ్వర్యము, ఈ లోకాధికారము నీదై ఉన్నది. అంతలో నాన్నగారు, ఇదే మహమ్మద్ ప్రవక్త యొక్క పట్టణము. తలంచి చూడమ్మా, ఈ వీధులలో ప్రవక్త బోధించాడు అన్నారు. ఒక విధమైన నెమ్మది నన్ను ఆవరించింది. భవిష్యత్తును గుర్చిన చింతను మర్చిపోయాను. ఈ యాత్రికులందరితో కలిసి అదృశ్యుడైన దేవునిని వెదకబోనాను. 7 కొండలు దీని చుట్టూనున్న రీతిగా నిత్యుడైన దేవుని సన్నిధి ఈ పట్టణము ఆవరించిందనుకున్న. జీవమిచ్చు జలము. హారాము మసీదుకు కొంచెం దూరంలో యాత్రికులు బస చేయడానికి వసతి ఏర్పరచబడింది. దీనిని హబ్జీ పాలెము అంటారు. మా కొరకు షేక్ గారు అబ్దుల్లాను ఏర్పాటు చేశారు. అతడు ఈ పాలెపు ద్వారము దగ్గర మమ్ములను కలుసుకున్నాడు. ఇద్దరు ఒకరితో ఒకరు కరచాలనము చేసుకున్నారు. అల్హాన్ వా సలాం, స్వాగతం అను అబ్దుల్లా మాటకు నీకును స్వాగతమని సోదర భావంతో నాన్న పలికారు. హజ్లో అందరూ సహోదరులే, అందరూ సమానులే. ఇది చాలా ముఖ్యమైనది. అల్లా నామమున లోపలికి రండి అని అబ్దుల్లా మమ్మల్ని ఆహ్వానించారు. గౌరవనీయులైన షేక్ గారి ఉత్తరమును అందుకుని మీకిక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేశాను అన్నారు. తరువాత బల్యర్పణకు అవసరమైన గొర్రెపిల్లలను గురించి ఇద్దరు సంభాషించారు. నా సహాయకురాండ్రతో కలుపుకొని ఒక్కొక్కరికి 2 గొర్రెల చొప్పున మొత్తము 8 గొర్రెలు అవసరమని నాన్నగారు చెప్పారు. నాకు చెప్పజాలని సంతోషము. ఈద్ పండుగలో బలి అర్పించబోచున్నాము. తండ్రి అయిన అబ్రాహాము ఇష్మాయేలును దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధముగానున్న సంఘటనను
ఆచరించడమే ఈ యాత్రలోని ముఖ్యాంశము. మా ప్రార్థనలు తప్పకుండా ఫలించాలని ఇన్ని గొర్రెపిల్లల రక్తమును చిందింపగొరాము. ఇక్కడ మేముండే గదులన్నీ వరుసగా బల్లపరుపుగా నేలపై ఒకే ఎత్తులో ఉన్నాయి. మాకు 2 గదులను, 2 స్నానపు గదులను ఏర్పాటు చేశారు. ఈ గదులలో అతి సామాన్యమైన వసతులున్నాయి. నులక మంచములు, వాటిపై చాపలున్నాయి. ఒక ప్రక్క పక్షవాతముండిన నాకు ఇది అసౌకర్యము. ఒకవైపు నుండి మరొక వైపుకు తిరగడము ఎంతో కష్టము. ఇంటిలోని మెత్తని పరుపు జ్ఞప్తికి వచ్చింది. కానీ తీర్థయాత్రలంటే కష్టముల నోర్చి సాగించాలి కదా. రంజాన్ అను ఈ మాసములో లక్షల కొలది యాత్రికులు హజ్ యాత్ర చేస్తారు. ఈ దినములలో జనులు కిటకిట మనుచు కూడుకుంటారు. హోటళ్లలో, అతిథి గృహములలో, ఆరు బయట బస చేస్తారు. అక్కడ సౌకర్యాలు లేవని ఎవరైనా సనిగినా, గర్వముగా మాట్లాడినా, కోపగించుకొనినా వారి యాత్రంతా నిరర్ధకమవుతుందని నాన్నగారు మమ్మను హెచ్చరించారు. మా గదిలో తిరుగుచున్న సీలింగ్ ఫ్యాన్ వలన చల్లదనము కలుగలేదు. వేడిగాలి ఇటు అటు కదిలిందంతే. సూర్యరశ్మిని అడ్డుపరచడానికి కిటికీలకు ఆకుపచ్చని తెరలు కట్టబడి ఉన్నాయి. ఈ తెరలపై లోహపు కటకటాలున్నాయి. ఈ సందుల ద్వారా పెద్ద మసీదు యొక్క స్తంభములు దేవుని తట్టు చూపుచున్న పెద్ద వ్రేళ్లవలే కనబడ్డాయి. నా చార్పాయ్ చాప మీద పరుండగా రోడ్డు మీద వెళ్ళుచున్న వేల కొలది యాత్రికుల అడుగుల చప్పుళ్ళు వినబడ్డాయి. వారు అల్లాహ్ అక్బర్, దేవుడు మహా గొప్పవాడు అను మాటలను, ఖురాన్లో నుండి కొన్ని వచనములను తమ తమ భాషలలో వల్లించుచూ వెళ్ళుచున్నారు. అనేక భాషలు మిళితమై ఒక వింతైన శబ్దము వినబడింది. ఇక మా జీవితమంతటికీ మక్కాకు వచ్చామన్న తలంపు సరిపోతుందనుకున్నాను. నా చెలికత్తెలు కూడా అలాగే భావించారు. నేను ఆ వేడిని తట్టుకునేలాగున దినమునకు 2 మార్లు చల్లని నీటితో స్నానము చేయించేవారు. ఒక దినమున నాకు స్నానము చేయిస్తూ, సలీమా, మీ ఇంటిలో పనిచేయుట వలన మాకెంతటి భాగ్యము దొరికిందమ్మా అన్నది. మిగుల భక్తి ఆశలు కలిగిన వారికి సహితము డబ్బు లేనందువలన ఈ ధన్యత దొరకదు. హజ్జీలోనున్న ముఖ్య స్థలములన్నిటినీ దర్శించాలంటే నెల దినములు పడుతుంది. లాహోరు, పెషావర్, కరాచీల నుండి వచ్చిన వ్యాపారస్తులైన స్నేహితులను ఇక్కడ నాన్నగారు కలుసుకున్నారు. కానీ ఒక్కసారి కూడా ప్రతి గోధుమల ధరలను గూర్చిన ఒక్క మాటైనా ఎత్తలేదు. ఇక్కడ లోక సంబంధమైన విషయములు మాట్లాడకూడదు. జాతి, కుల, అంతస్తు, పని, భాగ్య భేదములుండరాదు. హజ్జీ పాలెములో ఒక పెద్ద భోజనశాల ఉన్నది. అందులో యజమానులు, పనివారు అందరూ కలిసి భుజిస్తారు. యాత్రికులు ధరించే ఇహ్రాము అనగా అతి సామాన్యమైన తెల్లని వంచే అదే విధమైన వస్త్రమును శరీరము పైభాగమునకు చుట్టుకుంటారు. స్త్రీలు తలను కూడా కప్పే తెల్లని నిలువు టంగీలను, తెల్లని మేజోలను ధరిస్తారు. ముఖమునకు మాత్రము ముసుగు లేదు. ప్రవక్త చెప్పినట్లు దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానమేనని ఈ రీతిగా నిరూపించారు. ఒక్కసారి ఇహ్రామును ధరిస్తే నీ పాత జీవితమంతా గతించి నూతన జీవితంలోనికి వస్తావు. ఇంకేమిటి? ఇది సమాధి వస్త్రము క్రింద లెక్క. పాత బ్రతుకుకు అంతము. దీనిని ధరించి ఉండగా మరణము ప్రాప్తిస్తే తిన్నగా మోక్షానికి చేరతావు అని నాన్నగారు నాకు బోధించారు. ప్రార్థనకై మసీదుకు వెళ్ళుచుండగా వీధిలో నాన్నగారు చిన్నప్పుడు తనతో కలిసి చదివిన స్నేహితుని కలుసుకున్నారు. అత్తౌలా ఇక్కడున్నాడమ్మా. అతడు నిజమైన మహమ్మదీయుడు. పేదలకెంతో ధర్మము చేస్తాడు. భక్తిపరుడు. అంతకు మించి మక్కాకు రావడమిది 3వసారి. ఆచారము ప్రకారము రంజాన్ తర్వాత జకాత్ ఇస్తాడు అన్నారు. మీకు మాత్రం ఏమి తక్కువ నాన్న? ఎంతో భక్తిపరులు కదా, మీరు కూడా ధర్మము చేస్తారు. మీకు మక్కాకు వచ్చుట ఇది 3వసారి. నాకింతగా ప్రార్థనలు మీరు తప్ప ఇంకెవరు నేర్పించగలరు అన్నాను. ఆయన నుదుటి మీద మిహ్రాబ్ ముద్ర తేటగా కనబడుచున్నది. ప్రతి మసీదు నేలపై చిన్న చిన్న అర్ధచంద్రాకారపు గోపురముల చిహ్నములుంటాయి. ఇవి మక్కా దిక్కును సూచిస్తాయి.
ప్రార్థనకు మోకరించినప్పుడు తలను ఈ చిహ్నముపై నేలకు వాలుస్తారు. తిరిగి తిరిగి ఇలా ప్రార్థించటం వలన నొసటి మీద అది నొక్కుకుపోతుంది. దీనిని బట్టి ప్రార్థనాపరులైన మహ్మదీయులను గుర్తించవచ్చు. మక్కాలోని మొదటి దినమును నా గదిలోనే గడిపాను. మరునాటి ముమ్మరమైన యాత్ర కొరకు విశ్రాంతి తీసుకుంటూ ప్రార్థన చేస్తూ ఖురాన్ చదువుతూ సిద్ధపడుతున్నాను. సలీమా, సేమాలు నాకు భోజనము తెచ్చి నాతోనే ఉన్నారు. సలీమా, అమ్మో, ఇక్కడ ఇంతమంది ప్రజలున్నా సరే ఎంత సమాధానముగా ఉన్నారు అన్నది. వీధులు మనుషులతో కిటకిటలాడుచున్నను ఏ అలజడి లేదు. ఎవరునూ ఎట్టి తొందరపాటును కనుపరచటలేదు. నాన్నగారు, ఇదేనమ్మా మోక్షము, ఆశలన్నీ ఫలించే చోటు అన్నారు. ముఖ్య మసీదులోని గోపురము నుండి బిగ్గరగా నమాజు వినిపించగా అందరూ ఎక్కడున్న వారక్కడనే కా ఆబా వైపుకు తిరిగి తిన్నగా నిలబడేవారు. తమ రెండు చేతులను పైకెత్తి అరచేతులను బయటికి కనపరుస్తూ దేవుడు మహోన్నతుడు అని పలికారు. స్త్రీలు చేతులను దింపి కుడి చేయి ఎడమ చేతి మీద పెట్టి తిన్నగా చాపేవారు. పురుషులైతే ఎడమ చేతిని క్రిందకి దింపేవారు. ఓ అల్లా, సర్వమహిమా నీకే, నీవు స్తుతించబడుదువుగాక, నీ నామము ఘనపరచబడునుగాక, నీ మహాత్యము ఉన్నతమైనది, నీవు తప్ప ఆరాధించదగిన వారెవరూ లేరు అని ప్రార్థించారు. తరువాత ఫతీహా ప్రార్థన, తదుపరి ఖురాన్ నుండి కొన్ని వచనములు మరియు అల్లాహు అక్బర్ అని వల్లించారు. అప్పుడు ఆరాధించేవారు చేతులను మోకాళ్ళ మీద పెట్టి నడుము వంచి, ఉన్నతుడా, సమస్త మహిమలకు పాత్రుడవైన మా ప్రభువా అనేవారు. మరలా తిన్నగా నిలుచుండి చేతులను ప్రక్కనుంచి అల్లా మన స్తుతులను అంగీకరించారు అని తిరిగి అల్లాహు అక్బర్ అనుచు సాష్టాంగపడి నా ప్రభువైన మహోన్నతునికి సర్వమహిమ చెల్లునుగాక అని ముమ్మారు పలికారు. ఆ తరువాత లేచి మోకాళ్ళుని, ఓ అల్లా, మమ్మను క్షమించుము, మా ఎడల దయచూపుము అని మరలా సాష్టాంగపడ్డారు. ఇది ఒక పూర్తి రకాత్. ఈ పద్ధతిలో ప్రార్థనలు తిరిగి తిరిగి చేసేవారు. నా అనారోగ్యమును బట్టి నా ప్రార్థన చాప మీదనున్న మెహ్రాబును కా అబా వైపు త్రిప్పి ఈ పవిత్రాచారములను నా పనికత్తెల సహాయముతో నెరవేర్చాను. ఇదంతా కళ. మెలకువ వచ్చిన వెంటనే ఇంటిలోనే ఉంటానా? నిజముగా నేను లోకమంతటికీ కేంద్రమైన మక్కాలో ఉన్నానా అను ఆలోచనలతో ఉన్నాను. దేవా, నేను నడవలేకపోయినా పర్వాలేదు, ఇక్కడుంటే చాలు. అబ్రాహాము కట్టిన దేవాలయమును నా కండ్లారా చూచే భాగ్యమిచ్చారు కదా, నా జీవితం అంతటికీ ఇది చాలును అనుకున్నాను. నిజమే, నేను 14 సంవత్సరములు అవిటి దాననుగా బ్రతికాను గాని ఇక్కడ ఇన్ని ప్రార్థనల మధ్య విశ్వాసం ఎంతో బలముగా క్రియచేసింది. దేవునికి మా పరిశుద్ధ ఖురాన్లో 99 పేర్లున్నాయి. ఆయన నెరుగుట ఎవరికీ సాధ్యము కాదు అని వ్రాయబడి ఉన్నది. దేవునిని ఏ మానవునితోనూ పోల్చరాదట. ఇలా తలంచుచు ఫతీహా ప్రార్థనను వల్లించాను. నిన్ను మాత్రమే మేము పూజించుచున్నాము, నిన్ను మాత్రమే సహాయము కొరకు ప్రార్థించుచున్నాము. నీకిష్టులైన వారు నడిచిన మార్గములో, తిన్ననైన మార్గములో మమ్మను నడిపించుము. మహ్మదీయులకు జీవితమనున్నది ఒక బాట వంటిది. దాని ప్రారంభము పుట్టుక, దాని అంతము మరణము, న్యాయ తీర్పు. ప్రజలందరూ ఈ బాటలో నడుచుచున్నారు. నేను కూడా ఈ బాటలోనే ప్రయాణించుచున్నాను. మరుసటి ఉదయమున మేము ప్రాతకాలముననే లేచి ప్రార్థన చేసి అల్పాహారము తీసుకుని కా అబాకు కాలినడకన బయలుదేరాము. నాన్నగారు నాకొక చక్రాల కుర్చీ ఏర్పాటు చేశారు. నా ఇరుప్రక్కల పనికత్తెలు, నా ముందర నాన్నగారు నడుచుచున్నారు. వృద్ధులను, వ్యాధిగ్రస్తులను నాలాగా చక్రాల కుర్చీలలో తీసుకుని పోవుచున్నారు. విభిన్న దేశాలకు చెందిన వేల కొలది స్త్రీ పురుషులు దేవుని గృహమునకు సాగి వెళ్ళుచున్నారు. ఇంతమంది ప్రజలు ఒకే గురివైపునకు వెళ్ళుటను నేనెన్నడూ చూడలేదు. నేనిట్టి జన సమూహమును లాహోరులోనైనను, రావల్పిండిలోనైనను, లండనులో సహితము చూచియుండలేదు. ఇదొక మానవ ప్రవాహము. వీరందరూ ఖురాన్లోని వచనములను వల్లిస్తూ ప్రార్థిస్తూ నడుచుచున్నారు. ఈ నల్లని రాతిని
దేవుడు ఆదామునికిచ్చినట. దేవుని చేతను, ఆదాము చేతను, మహమ్మద్ చేతను తాకబడిన ఈ రాయి మా విశ్వాసమునకు బలమైన చిహ్నముగా ఉన్నది. మేము చివరిగా ఖా అబా నుండి చుట్టూ తిరిగినప్పుడు నా పల్లకీని మోయువారు నేనా రాతిని ముద్దు పెట్టుకొనుట కనువుగా పల్లకీని కొంచెము క్రిందికి దింపారు. ఆ రాయి పరిమళ వాసనలతో కూడినదై వెండిలో పుటము వేయబడినది. నేను దానిని ముద్దాడినప్పుడు నా కండ్లను మూసుకున్నాను. దానిని తాకిన సమయంలో ప్రవక్త సమీపముగా ఉన్నట్లనిపించింది. ఎండ వలన నా పెదవులకు వేడిగా తగిలింది. ఇక్కడ ఎంతో శాంతికరముగా ఉన్నట్లు భావించాను. అప్పుడు నేను దయతో నన్ను స్వస్థపరచుము, ఇక్కడనున్న మిగిలిన రోగులను స్వస్థపరచుము అని ప్రార్థించాను. అయితే నాలో ఎట్టి మార్పు కలుగలేదు. సలీమా, సేమాలు నన్ను వెనుకకు లాగి పల్లకీలో సరిగా కూర్చుండబెట్టారు. నేను స్వస్థపడనందుకు నా తండ్రి కలవరమును చూడలేక నా దృష్టిని వేరొక వైపునకు మరలించాను. అటు తరువాత అబ్రాహాము ప్రార్థించిన స్థలమునకు వెళ్ళి మా హృదయాంతరంగములలోని ఆశలను విన్నవించుకున్నాము. దయచేసి నన్ను స్వస్థపరచుము అని ప్రార్థించాను. సాఫా, మార్వా అను 2 చిన్న దిబ్బలు మసీదు ఆవరణములో ఉన్నాయి. వీటి మధ్య దూరము 1/2 మైలు. హాగరు, ఇష్మాయేలు వీటి క్రింద సమాధి చేయబడినారట. సాఫా నుండి మార్వాకు, మార్వా నుండి సాఫాకు పరిగెత్తుట ఒక ఆచారము. ఇదొక పెద్ద ఆటగా ఉన్నదే అనుకున్నాను గాని బయటికి ఏమీ వ్యక్తపరచలేదు. అందరూ ఎంతో భక్తితో పరిగెత్తుతున్నారు. నన్ను కూడా చక్రాల కుర్చీలో ఇలా 7 మార్లు ఆ చలువరాతి బాటలో త్రోసికొనుచూ వెళ్లారు. ఈ మార్గమున హాగరు తన బిడ్డయైన ఇష్మాయేలు దాహమును తీర్చడానికి నీటికై వెదికినదట. దేవుడు వారి కొరకు అబ్బా జం జం, జీవమిచ్చు నీరు అను ఒక ఊటను పుట్టించనట. ఆ నీటిని కొని లోహపు కోపాలలో త్రాగుతూ ఉన్నారు. మేము కూడా ఆ నీటిని త్రాగాము. నాన్నగారు ఈ నీటిని సంచి నిండా కొన్నారు. ఈ నీటిలో కొంత భాగము మేము పాకిస్తాన్కు తీసుకుని వెళ్ళడానికి, మిగిలిన నీరు స్వస్థతకై నా మీద పోయడానికి అని నాన్నగారి ఉద్దేశము. దాదాపు ఒక దినమంతా భోజనము గాని విశ్రాంతి గాని లేకుండా ఈ ఆచారములన్నింటినీ జరిగించి మా గదులకు చేరుకున్నాము. ఇంకా అన్ని ఆచారములు ముగియలేదు. మక్కాకు 7 మైళ్ళ దూరములోనున్న అరాఫత్ అను స్థలము వరకు నడవాలి. దేవుడు అబ్రాహామును తన కుమారుని బలి ఇచ్చే విషయమై ఇక్కడే పరీక్షించాడట. దేవుడు అబ్రాహాము విధేయతను చూచి బల్యర్పణను ఆపి ఒక పొదలో చిక్కుకొనిన గొర్రె పొట్టేలు నర్పించుటకిచ్చాడట. అరాఫత్కు వెళ్లే మార్గంలో మేము మీనాను సందర్శించాము. అక్కడ అబ్రాహామును తన కుమారుని బల్యర్పణ చేయకుండా శోధించిన 3 దయ్యములను సూచించు 3 వికారమైన స్తంభములున్నాయి. అందరూ ఈ స్తంభములపై రాళ్లను, చెప్పులను హేళనతో విసిరారు. తరువాత మేము అబ్రాహాము బలి అర్పించిన స్థలమునకు వచ్చాము. ఇది ఊరి వెలుపటి ప్రదేశము. అందరితో పాటు వరుసలో నిలుచున్నాము. బలి అర్పించడానికి కసాయివాని సహాయం అవసరమై ఉన్నది. అతడు ఒక చేతితో కత్తిని, మరొక చేతితో గొర్రెను పట్టుకుని ఉండగా ఆ కత్తిపై నా చేతిని ఉంచగా అతడు గొర్రెపిల్లను వధించాడు. దాని రక్తమును ఒక పాత్రలో పట్టాడు. నేను గొర్రెపిల్లను గూర్చి జాలిపడలేదు గాని బలి అర్పించవలెనన్నది దేవుని ఆజ్ఞ కదా, కనుక ఇది సరైనదేననుకున్నాను. తరువాత మరి ఒక కసాయివాడు వచ్చి ఆ గొర్రెపిల్ల చర్మమును ఒలిచాడు. ఇంకా ఎంతో మంది కనిపెట్టుటచే మేము మా గొర్రెపిల్లలన్నీ వధించబడడాన్ని చూడలేదు. కొందరు మేకలను, ఒంటెలను కూడా అర్పించారు. ఒక ఒంటె 6గురికి సరిపోయే బలి అని నాన్నగారు నాతో చెప్పారు. ఒంటెను బలి చేయడాన్ని చూడడము నాకిష్టము లేదు. చూడవలసిన తరుణము కూడా ఏర్పడలేదు. వధించబడిన జంతువుల మాంసములో కొంత భాగము పేదలకు పంచగా కొంత హజ్జీ పాలెము యొక్క భోజనశాలకు అమ్మబడుతుంది. మిగిలిన దానిని అక్కడున్న వేడికి దాచలేరు గనుక దహించి వేస్తారు. సామాన్యముగా యాత్రికులు మీనాలో 3 దినములు బస చేస్తారు. 2వ దినమున ఇహ్రాం వస్త్రమును తీసివేసి తమ తమ దేశపు సాంప్రదాయ వస్త్రములను ధరిస్తారు. పురుషులు
తలలు క్షౌరము చేయించుకుంటారు. లేకపోతే తల చుట్టూ అన్ని వైపులా కొన్ని అంగుళములు కత్తిరిస్తారు. స్త్రీలు కనీసము 1 అంగుళమైనా కత్తిరించుకోవాలి. ఒకరినొకరు హజ్ శుభాకాంక్షలు అని అభినందించుకుంటారు. ఆ దినములందు పాత క్రొత్త స్నేహితులతో విందు చేసుకుంటారు. విరోధులతో సమాధాన పడతారు. మనస్పర్ధలన్నీ సరిచేసుకుంటారు. నాన్నగారు, లోకమంతా ఈ హజ్ పద్ధతి అవలంబిస్తే ఈ లోకము ఎంత ఆనంద నిలయం అవుతుంది అన్నారు.